ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి కారణం తండ్రేనా? ఇంకెవరైనా ఉన్నారా? తండ్రి మాటను బట్టి వచ్చాడా? ఇంకెవరైనా ఉన్నారు అక్కడ? ఉన్నారు. చూడండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం. చదవండి మళ్ళీ. ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఎవరిని పంపారు? ఎవరు పంపారు అని అంటే తండ్రి అయినటువంటి దేవుడును మరియు పరిశుద్ధాత్మ ఎవరిని పంపించారు ఈ లోకానికి అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి ఆయన పంపించినట్లుగా చూస్తా ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు రావడానికి కారణం ఎవరు అనంటే త్రిత్వమై ఉన్నటువంటి దేవునిలో తండ్రి అయినటువంటి దేవుడు మరియు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కలయికలో వారి యొక్క ఆలోచనానుసారంగా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనంటే ఆయన పనిని నెరవేర్చడానికి వచ్చారు. తండ్రి పని నెరవేరింది. ఇప్పుడు కుమారుని పని ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. కుమారుని పని ఏంటి అనంటే ఆయన కన్యమరియ గర్భాన ఆయన ఈ లోకంలోనికి ఉద్భవించి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసి ఆయన తన యొక్క సువార్తను ప్రకటించాడు. 33.5 సంవత్సరాలు ఆయన చేసింది ఏంటి అనంటే నేనే ఈ లోకానికి వెలుగై ఉన్నాను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నేను తండ్రి యొద్ద నుంచి వచ్చినటువంటి అద్వితీయ కుమారుణ్ణి. నన్ను ఎవరైతే అంగీకరిస్తారో వారందరికీ కూడా నేను దేవుని సముఖంలో వారు ఉండడానికి నేనే అర్హతనిస్తాను. నేను నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరినీ నేను రక్షిస్తాను. ఎవరైతే నా యందు విశ్వాసం చూపుతారో, ఎవరైతే నన్ను అంగీకరిస్తారో, నన్ను అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. ఈ అధికారం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన ఈ లోకానికి వచ్చి నన్ను అంగీకరించండి, నన్ను విశ్వసించండి, నేను చెప్పినట్లుగా నడుచుకోండి, మీరు మీ పాపాన్ని వదిలిపెట్టండి, మీరు మీ దోషాన్ని వదిలిపెట్టండి, మీరు మీ పాపానికి తగినటువంటి ప్రాయశ్చిత్తం చేసుకోండి, పాప క్షమాపణ కలిగి ప్రాయశ్చిత్తం కలిగి మారు మనస్సు కలిగి నన్ను అంగీకరించండి. ఎవరైతే నన్ను అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలగుటకు, నా తండ్రి పిల్లలగుటకు నేను అధికారం ఇస్తాను అని ఈ లోకంలోనికి వచ్చి 3.5 సంవత్సరాలు ఆయన సువార్తను ప్రకటించాడు. ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు చాలా మందిలో కొద్ది మంది మాత్రమే ఆ సువార్తను విన్నారు. ఆ సువార్తను విని వారు మారు మనస్సు పొంది వారి యొక్క పాపాన్ని, పశ్చాత్తాపాన్ని దేవుని యొద్ద చూపించి కొంతమంది మాత్రమే రక్షించబడ్డారు. ఆ చివరాఖరికి ఆయన మరణం మీద ఉంటూ ఉన్నప్పుడు, ఆయన శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు ఆ శిలువ మీద జరిగినటువంటి గొప్ప అద్భుత కార్యాన్ని చూసి కొంతమంది రక్షించబడ్డారు. ఈ లోకంలోకి ఆయన వచ్చి కొంతమందిని ఆయన కొరకు రక్షించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. కొంతమంది ఆయన యందు విశ్వాసం ఉండేటట్లుగా ఆయన పరిచర్య చేశాడు. కొంతమంది ఆయన యందు విశ్వాసం ఉంచేటట్లుగా ఆయన ఈ లోకంలో పనిచేసి ఆయన అన్నాడు, ఆయన ఈ లోకంలో నుండి వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఇదిగో నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నాను అని చెప్పి ఆయన మరణం అయ్యి ఆ యొక్క సిలువలో బలియాగమయ్యి ఆ సిలువను ఆయన జయించి ఆయన మరణించి ఆయన సమాధి చేయబడి పునరుద్ధరణై తిరిగి లేచి ఆయన తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడవుటకు ఆయన వెళ్ళిపోయి తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడయ్యాడు. 2 పనులు నేను మీకు చెప్పాను.
తండ్రి అయినటువంటి దేవుడు సృష్టి క్రమాన్ని పూర్తి చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు కుమారుడు తనకు ఏదైతే పని అప్పగించబడిందో ఆ పనిని ఆయన నిర్వర్తించి దాన్ని సక్రమంగా చేసి ఆయన తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడు అవ్వడానికి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోక ముందు ఆయన ఇంకా బ్రతుకున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, ఇంకో కొంతకాలం అయిన తర్వాత నేను మీ దగ్గర ఉండను, నాకు బదులుగా మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, సత్య స్వరూపయగు ఆత్మను నేను మీ యొద్దకు పంపిస్తాను అని అన్నాడు. ఇది ఎప్పుడు మాట? ఆయన బ్రతుకున్నప్పుడు కదా. ఆయన చనిపోయాడు, చనిపోయి తిరిగి పునరుద్ధానుడై లేచాడు. లేచిన తర్వాత ఆయన 40 దినాలు తన యొక్క శిష్యులకి అగబడుచు పరలోక రాజ్య సంబంధమైనటువంటి విషయాల్ని వారికి బోధిస్తూ 40 దినాలు వారికి అగబడుచు ఉన్నాడు. అయితే ఒకానొక దినాన ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వచ్చింది ఎవరు అనంటే కదా, ఆయన వెళ్ళిపోయిన తర్వాత వచ్చింది పరిశుద్ధాత్ముడు.